బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ సునీతారెడ్డి ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కూతురు ఉన్నారో ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చారు ఆవిడ. ఫస్ట్ హోంశాఖ మంత్రి అనిత గారితో భేటీ అయ్యారు. అనిత గారితో మాట్లాడిన అనంతరం సీఎంఓ అధికారిని కలిశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్కి వెళ్ళి ఆమె కలవడం జరిగింది. బయటకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించినటువంటి పురోగతిని ఆమె చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వం సహకరించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆమె కోరినట్టు సమాచారం ఉంటుంది. ఈ మధ్యనే ఆ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు హైదరాబాదు నుంచి కడపకు ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం అని చెప్పేసి సునీతారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక పక్క సునీత గారు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవుతున్నటువంటి సందర్భంలోనే చంద్రబాబు గారితో సునీత గారు ఉన్నటువంటి సందర్భంలోనే సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఎందుకు జారీ చేసింది అంటే, ఎవరైతే సునీత్ తరపు లాయర్ సిద్ధార్థ రుద్ర ఉన్నారో కోర్టు దృష్టికి కీలకమైన అంశాన్ని తీసుకెళ్లారు. ఈ కేసులో ప్రధానటువంటి అప్రూవర్గా ఉన్నటువంటి కేసు సహకరిస్తున్నటువంటి వాస్తవాలు బయటకు చెప్తున్నటువంటి దస్తగిరిని వైఎస్ అవినాష్ రెడ్డి మనుషులు బెదిరించారు. చైతన్యారెడ్డి ఎవరైతే శివశంకర్ రెడ్డి కుమారుడు ఉన్నారో ఆయన జైలుకి వెళ్ళి దస్తగిరిని బెదిరించాడు. దాని మీద దస్తగిరి గతంలో లేఖ కూడా రాశాడు. కాబట్టి దస్తగిరిని బెదిరించినటువంటి వ్యక్తులకి ముందస్తు బెయిల్ ఇవ్వటం ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టులో సిద్ధార్థ రుద్ర వాదించారు. దానికి కన్విన్స్ అయినటువంటి సుప్రీంకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అసలు మీకు ముందస్తు బెయిల్ మేము ఎందుకు ఇవ్వాలి, ఇలా బెదిరింపులు దిగుతూ ఉంటాయని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో సునీత గారు పెట్టి ఈ కేసు వేగవంతం కాబోతుందా, ఈ కేసులో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనుకున్న సమయంలోనే సుప్రీంకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం అనేటువంటిది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామం. ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కనుక క్యాన్సిల్ అయితే జైలుకు పోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మాత్రమే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంటున్న టైంలో మా తండ్రికి హత్యకు సంబంధించి న్యాయం చేయమని అడిగినందుకు సోదరి అయినటువంటి వైఎస్ సునీత మీద, ఆమె భర్త అయినటువంటి రాజశేఖర్ మీద, తర్వాత ఈ కేసులో ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆనాటి సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆ విషయాన్ని కూడా ఆమె ప్రభుత్వం దృష్టికి, అంటే చంద్రబాబు గారి దృష్టికి సునీత తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఏం పర్లేదు, మేము ఉన్నాము, మీకు న్యాయం చేస్తాము. ఒక ఆడబిడ్డకి న్యాయం చేయటం అనేది మా ఫస్ట్ క్రైటీరియా. అది మీ కుటుంబ సమస్య మాత్రమే కాదు, రాష్ట్ర సమస్య. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎవరు, సునీత గారు ఫాదర్ అనేది పక్కన పెట్టేయండి, రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనకి సోదరుడు స్వయాన. తర్వాత ఇది మాత్రమే కాదు, గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అలాంటి కీలకమైన నాయకుడిని హత్య చేసి అత్యంత దారుణంగా చేస్తే ఆ హత్య కేసును గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ దాని హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీ పదవిని ఇస్తూ ప్రోత్సహిస్తూ పోతుందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది గతంలో సునీత గారు చేసినటువంటి ఆరోపణ. కాబట్టి ఆ విషయాన్ని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మీ కుటుంబానికి మేము న్యాయం చేస్తామని చెప్పేసి చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు జరగబోతుంది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇతను పిఏ ఎవరైతే రాఘవరెడ్డి ఉన్నారో ఆ రాఘవరెడ్డి పంపించిన స్క్రిప్టే వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టేవారంట. మరి రాఘవరెడ్డికి ఎవరు చెప్పేవారంటే వైఎస్ అవినాష్ రెడ్డే చెప్పేవాడు అనేటువంటిది వర్రా తన రిమాండ్ రిపోర్ట్లో చెప్పిన మాట. కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి రకరకాల కేసుల్లో ఇరక్కపోయేటువంటి ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ ఇంకో కీలక అంశం ఉంది. అది కేవలం వైఎస్ అవినాష్ రెడ్డికేనా, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ గారికి కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉందా? ఎందుకు అంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఆ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిందో ఆ రోజు తెల్లారుజామున చేసిన మొట్టమొదటి కారు జగన్మోహన్ రెడ్డి గారికే. ఇది గతంలో కూడా వైఎస్ సునీత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఈ ఆధారాలన్నీ నేను సిబిఐకి ఇచ్చానని కూడా చెప్పారు ఆవిడ. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, అంటే ఆ రోజు వాట్సాప్ ద్వారా కానీ రకరకాల సోర్సుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ అవినాష్ రెడ్డి గారు టచ్లోనే ఉన్నారు అనేటువంటిది.
కాబట్టి ఆ డేటాను కూడా సిబిఐ సేకరించింది అని చెప్పేసి ఇప్పటికే సమాచారం అంతా ఉంది కాబట్టి మనకు వార్తలు వింటూ ఉన్నాం కాబట్టి ఒకవేళ ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ గారికి కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉందనేటువంటిది కూడా రాజకీయంగా చాలా కీలక పరిణామం. ఏది ఏమైనా వివేక హత్య కేసు ఎప్పటి నుంచి అండి ఇది? వివేకం అనే సినిమా చూశారు కదా, వివేకం అనే సినిమా గత ఎన్నికల ముందు చాలా సంచలనం లేపింది. ఆ వివేకం అనే సినిమాలో సినిమా వచ్చిన తర్వాత సునీత గారు చేసిన కామెంట్ ఏంటంటే ఈ సినిమా చాలా నథింగ్, ఇంతకంటే దారుణంగా జరిగింది అన్నారు. అంటే 2019 ఎన్నికల కంటే ముందు నుంచి వివేక హత్య కేసు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఒక షేక్ చేస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇప్పటికైనా ఒక పుల్ స్టాప్ పడుతుందా, నిజాలు బయటకు వస్తాయా, వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లియర్గా చూస్తూ ఉన్నారు. మరి చూడాలి, ఎందుకంటే ఇది కేవలం కుటుంబ సమస్య కాదు. వివేకానంద రెడ్డి గారిని ఇందాక గతంలో చెప్పినట్టు ఆయన రాష్ట్ర మంత్రిగా ఎంపీగా పనిచేశారు కాబట్టి చూడాలి వివేక గారి హత్య కేసులో నిజాలు బయటికి ఇప్పటికైనా వస్తాయా, ఆ సునీత గారు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుందా, తండ్రి అయినటువంటి పిల్లలుగా వాళ్ళు అమ్మాయి చేస్తున్న పోరాటం. ఎందుకంటే సునీత గారు అపోలోలో డాక్టర్, తను మంచి సెటిల్గా అయ్యి ఉన్నారు, చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా నా తండ్రిని అత్యంత కిరాతకంగా చంపితే, అందులోనూ ఒక పెద్ద కుటుంబంలో ఉన్న నాకే దిక్కు లేకపోతే ఈ సొసైటీలో ఇంకెవరు దిక్కు ఉంటుంది, ఇంత దారుణంగా చంపేస్తారని పట్టుదలగా పోరాటం చేస్తుంది. వాళ్ళ సోదరుడు వరుస అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించకపోయినా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోయినా, ఎవరు సహకరించకపోయినా మొండిగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని, కేసులు ఎదుర్కొని, బెదిరింపులు ఎదుర్కొని, అంటే ప్రాణం మీద ఆశను కూడా వదులుకొని, ఎందుకంటే వాళ్ళు చంపేయడం వివేకానంద రెడ్డి గారిని చంపేసిన వాళ్ళు సునీత గారిని చంపేయరంటానికి ఏం లేదు, ప్రాణం మీద భయాన్ని కూడా వదులుకొని ఆమె చాలా పెద్ద పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఆమెకు న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటిది రాబోయే కాలంలో చూద్దాం.